అసలు అమ్మాయిల రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయంటే మ్యారేజ్ విషయంలో వాళ్ళ కోరికలు ఫస్ట్ ప్యాకేజ్ చూస్తారు. 5 లక్షలు 6 లక్షలు ప్యాకేజీయే కాదు. ఫస్ట్ మినిమం 15 లక్షలు 20 లక్షలు అలా ఉండాలి. ప్యాకేజీ ఓకే అనుకుంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ వాళ్ళ కోరికలు అబ్బాయికి అమ్మ నాన్న ఉండకూడదు, అక్క చెల్లెళ్ళు ఉండకూడదు, అన్నదమ్ముళ్ళు ఉంటే మ్యారేజ్ అయిపోవాలి, వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉండకూడదు, సపరేట్ వచ్చేయాలి. ఇది అసలు అసలు ఆ పేరెంట్స్ ఆ రిక్వైర్మెంట్స్కి ఓకే చెప్పడం, అది బ్రోకర్కి చెప్పడం, బ్రోకర్ అబ్బాయిల తరపు వాళ్ళకి చెప్పడం, అసలు ఇవన్నీ చూస్తే ఇంకా పెళ్ళిళ్ళు ఆడవుతాయి అబ్బాయిలకి. ఇంకెందుకే పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. మా జీవితం ఏమి చూడకుండా పెళ్ళైన వాళ్ళు, పెళ్లి చేసుకున్న వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. వాళ్ళు దేవతలు నిజంగా. అమ్మాయిలు చేసుకున్న వాళ్ళు ఇంకేడవుతాయి పెళ్ళిళ్ళు. సరే చేసుకుంటారా, 15 లక్షలు 20 లక్షలు ప్యాకేజీతో చేసుకుంటారు, ఓకే. చేసుకొని ఏ డ్రైవర్తోనో మళ్ళీ ఏ పాలోడితో వాడితో అక్రమ సంబంధాలు పెట్టుకొని మొగుని చంపేస్తున్నారు. వాడికి అంత డబ్బులు ఇస్తే వాడు అంత డబ్బులు సంపాదించినాడు, వాడి ఇంట్లో ఎందుకు ఉంటాడు? అడిగితే వాడు నన్ను సుఖపెట్టట్లేదు, నన్ను చూసుకోవట్లేదు, ఇవన్నీ మాటలు. ఇది వీటికన్నిటికంటే ప్రశాంతంగా పెళ్లి కాకుండా ఉండటం బెటర్ అనుకుంటున్నారు జనాలు బయట. అందుకే పెళ్ళిళ్ళు అవ్వట్లా.